ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన ధ్యానాంశము ప్రార్థనా జీవితంలో ఎదుర్కొనే 5 సవాళ్ళు. ప్రార్థనా జీవితంలో ఎదుర్కొనే 5 సవాళ్ళు. మొట్టమొదటిగా, మనము ప్రార్థనకు సిద్ధపడినప్పుడు లేదా మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు ఎదురయ్యే కొన్ని అంతరాయాలు ఉంటాయి. ఉదాహరణకు, మనము ప్రార్థన చేసేటప్పుడు మొబైల్ అనేది ఎంతో డిస్టర్బెన్స్గా ఉండడం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 6:6 దేవుడు సెలవిచ్చినట్లు, రహస్యంగా దేవునికి ప్రార్థన చేయాలని, గదిలోనికి వేసుకొని తలుపు వేసుకొని రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేయాలని బైబిల్ సెలవిస్తుంది. అలాగే మన యేసు ప్రభువు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన ప్రార్థనా జీవితంలో ముందుకు కొనసాగాలి అంటే మొట్టమొదటిగా ఈ డిస్ట్రాక్షన్స్ని మనము దూరం పెట్టాలి. మొబైల్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మొబైల్ని సైలెంట్లో ఉంచడం కానీ, అలా మన ప్రార్థనా జీవితంలో ఏవైతే మనకు డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో వాటన్నిటినీ మనము దూరం పెట్టవలసిన వరంగా ఉన్నాం. రెండవది, అపరాధ భావం. ప్రసంగి గ్రంథం 7:20 చూస్తే, పాపము చేయనివాడు ఈ లోకంలో లేడు, ప్రభువైన యేసుక్రీస్తు తప్ప పాపము చేయనివాడు ఈ లోకంలో లేడు. తెలిసి తెలియక మనము పొరపాట్లు చేస్తుంటాం. ఆ గిల్టీనెస్, ఆ అపరాధ భావంతో మన ప్రార్థనా జీవితంలో మనము ముందుకు కొనసాగలేకపోతున్నాం. కీర్తనకారుడు 19:12 చెప్పినట్లుగా, రహస్య పాపాల నుండి నన్ను క్షమించుము అంటున్నాను. అవునండి, మనం ప్రార్థన చేసేటప్పుడు మన దోషారోపణ చేసే మన మనస్సాక్షిని సరిచేసుకొని ప్రార్థనలో మనము ఎదిగేవారిగా, ముందుకు కొనసాగేవారిగా ఉన్నాము. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు, నా దోషాలను క్షమించు, నా అతిక్రమములెన్ని, నన్ను బాగుగా కడుగుము అని మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనము అపరాధనా భావం పెట్టుకొని మనము ప్రార్థనలో ఉండలేమండి. కాబట్టి బైబిల్, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందుతాడు అని చెప్పినట్లుగా, మన అతిక్రమములు మనం దాచిపెట్టుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థనకు కూర్చున్నప్పుడు మనము మన అతిక్రమములు ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుని కనికరాన్ని పొందుతాం. కాబట్టి మనము అపరాధనా భావం కాకుండా పరిశుద్ధత వైపు మనము ప్రార్థనలో మనము ఎదిగేవారిగా ఉండాలి. అలాగే 1 యోహాను 1:8-10 చూసినట్లయితే, వెలుగులో ఉండేవాడు తన సహోదరుని ప్రేమిస్తాడు. అవునండి, అపరాధన భావం ఉన్నవారికి సహోదరుని ప్రేమించని మనస్సు ఉంటుంది. కాబట్టి మన సహోదరుని మనము ప్రేమించినట్లయితే మనము వెలుగులో ఉన్నవారిగా ఉంటాము. అలాగే యెషయా 59:2 నీ నా పాపాలు అడ్డంగా ఉన్నాయి దేవునికి. అవును, ఈ అపరాధన భావంతో ప్రార్థన చేస్తే ఆ పాపం అనేది దేవునికి మనం చేసే పాపాలు దేవునికి మనకు అడ్డుగా ఉంటాయి. కాబట్టి మనము ప్రార్థనలో దేవుడు మన మనవి ఆలకించడు. కాబట్టి ఈ మనం చేసే పాపాన్ని కనుక తొలగించినట్లయితే, మానివేసినట్లయితే దేవుడు మన ప్రార్థనను వినేవాడిగా ఉన్నారండి. కాబట్టి మనందరికీ తెలిసింది, ఈ అపరాధనా భావంలో, ప్రార్థనలో ఈ అపరాధనా భావం లేకుండా ఉండాలి అంటే మనము సిన్ నో మోర్ అండ్ ప్రే, ఆర్ ప్రే అండ్ సిన్ నో మోర్. అవునండి, పాపము చేయకుండా ప్రార్థించాలి, ప్రార్థన చేసి పాపం చేయకుండా మనము జీవించాలి. మూడవది, క్రమశిక్షణ లోపం. అవునండి, ఒక క్రమము లేకుండా, ఒక డిసిప్లిన్ లేకుండా మనము ప్రార్థనలో ముందుకు కొనసాగని వారంగా ఉంటున్నాం. కాబట్టి నిలకడగల ప్రార్థన మనము ఎల్లప్పుడూ చేయాలి.
మనందరికీ తెలిసిందే. లూకాసు వార్త 18వ అధ్యాయం 1-8 వచనంలో అక్కడ దేవుడు విసుగక ప్రార్థన చేయాలని మరి దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి మరి విధవరాలికి మరి ఎల్లప్పుడూ గోజాడుతుంది కాబట్టి తన దగ్గరికి వచ్చి న్యాయం చేయమని, మరి అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి మరి ఎలా అయితే న్యాయం తీర్చాడో మనం కూడా దేవుని దగ్గర మన ఎల్లప్పుడూ గోజాడినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, అడిగినట్లయితే, వేడుకున్నట్లయితే, మనము దేవుని ఎల్లప్పుడూ వేడుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఒక క్రమము కలిగి మనము ముందుకు ప్రార్థనలో కొనసాగవలసిన వారంగా ఉన్నాము. అలాగే 1 తెస్సలోనికీయులు 5:17లో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఎల్లప్పుడూ చెల్లించాలండి. అవునండి, ప్రార్థనలో మనం ఎల్లప్పుడూ మరి క్రమశిక్షణ కలిగి ప్రతి పనిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసిన వారంగా ఉన్నాము. అలాగే లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు ప్రార్థన కోసం అరణ్యంలోకి వెళ్ళాడండి. అవునండి, ఏకాంతంగా మరి ఏ డిస్టర్బెన్స్ లేకుండా, మరి ఎవరు తనని డిస్టర్బ్ చేయకుండా మరి యేసుక్రీస్తు ప్రభు వారి మరి ఏకాంతంగా అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఉదాహరణకు మరి దానియేలు కూడా మరి రోజుకు 3 మారు ప్రార్థన చేసే క్రమశిక్షణ కలిగి ఉన్నట్లు మనము బైబిల్లో చూస్తున్నామండి. కాబట్టి మనము క్రమశిక్షణ లోపం మన ప్రార్థనలో ఉండకుండా ఒక క్రమశిక్షణ కలిగి, ఒక క్రమం కలిగి ఆ టైంకి ప్రార్థనకు సమయం ఇవ్వాల్సిన వారంగా మనం ఉన్నాం. 4వది క్షమించలేకపోవడం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే మరి విరోధం ఏదైనా ఉంటే ప్రార్థనలో క్షమించాలి. అవునండి, నీ పొరుగు వారితో నీకు ఏదైనా విరోధం ఉంటే మరి మనము క్షమించాలండి. వారిని క్షమిస్తేనే మనము క్షమించబడతాం. మనకు తెలిసింది, ఎవరినైతే మనకు ఏదైనా ఆపద చేస్తే లేదా మనకు హాని చేసినట్లయితే ఎప్పుడైతే మనం వారిని క్షమిస్తామో అప్పుడు మన అపరాధాలు కూడా క్షమించబడడం జరుగుతాయండి. చివరిగా విశ్వాసం లేని ప్రార్థన. యాకోబు 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే ఒకసారి బైబిల్ తెరిచి యాకోబు 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. అవునండి, విశ్వాసం లేని ప్రార్థన చూస్తున్నామండి. మనము విశ్వాసంతో దేవుణ్ణి మనము అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికంగా దేవుడు మనకు దయచేసేవాడు. కాబట్టి మన ప్రార్థనలు ఏముండాలండి? విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉండాలి. దేవుడు నాకు దయచేస్తాడు, దేవుని యందు నేను నమ్మిక ఉంచి ప్రార్థిస్తున్నాను అనే ఒక విశ్వాసం కలిగి మన విశ్వాసంలో అభివృద్ధి పొందుతూ ప్రార్థన చేసినట్లయితే మరి మనము ప్రార్థనా జీవితంలో ఎంతో ముందుకు కొనసాగే వారంగా ఉన్నాం. కాబట్టి మన ప్రార్థనా జీవితంలో ఎదురయ్యే ఈ ఆటంకాలు అంతరాయమైతే మరి మనము దేనికి డిస్ట్రాక్ట్ కాకుండా మొబైల్స్ ఏమైనా డిస్టర్బెన్స్ చేసినట్లయితే వాటిని సైలెంట్లో ఉంచి మనము ప్రార్థన చేయాలి. ఏదైనా అపరాధ భావం ఉంటే మనము సిన్ నో మోర్ అండ్ ప్రే అండ్ సిన్ నో మోర్, పాపాన్ని చేయకుండా జీవిస్తూ ప్రార్థన చేయాలి, లేక ప్రార్థన చేస్తూ పాపాన్ని మానేయాలి. 3వది క్రమశిక్షణ లోపం. మరి ఒక క్రమము కలిగి ప్రార్థనలో మనము ముందుకు కొనసాగాలి. ఇంకా క్షమించలేకపోవడం. అవునండి, మనము మన ఇతర అపరాధములు క్షమించినట్లయితే దేవుడు మన అపరాధాలని క్షమిస్తా అన్నాడు. కాబట్టి మనము ఇతరులను క్షమించే మనస్సు మనకు కలిగి ఉండాలి. చివరిగా విశ్వాసం లేని ప్రార్థన. అవునండి, విశ్వాసంతో కూడిన ప్రార్థన మనము కొనసాగించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయమున మరి ఒక తీర్మానం చేసుకుందామండి. నేను ప్రతి 3 గంటలకి మరి దేవుని సన్నిధిలో లేకపోతే మోకా నుంచి లేకపోతే ధ్యానిస్తూ ప్రార్థనలో మరి ప్రతి 3 గంటలకు ప్రతిరోజు 3 గంటలకు ప్రార్థన చేసినట్లయితే మరి రోజుకు మనము 9 సార్లు దేవునితో మరి సహవాసం కలిగి దేవుని వేడుకునే వారంగా ఉంటాము. కాబట్టి ఇటువంటి తీర్మానం తీసుకుందాం. ఈరోజు ప్రతి 3 గంటలకు ఒకసారి దేవునితో
మనం మాట్లాడదాం, వేడుకుందాం. అప్పుడు మనము మన ప్రార్థనా జీవితంలో మరి ఎంతో విశ్వాసంలోనూ ప్రార్థనా జీవితంలోనూ ఎంతో అభివృద్ధి చెందేవారంగా ఉంటాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.